హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఇందిరమ్మ అమృతం పథకంను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 2025 మే 30. 2025 మే 30న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి సీతక్క ఈ పథకంను ప్రారంభించింది. ఇది కౌమార బాలికల్లో రక్తహీనతను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన పోషకాహార పథకం. దీనిని మొదటగా 3 జిల్లాలలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. ఆ జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం, కొమరంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి. 14 నుండి 18 సంవత్సరాల లోపు బాలికలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతి నెల ఉచితంగా 30 పోషకాహార చిక్కీలను అందిస్తారు. ఇటీవల తెలంగాణలోని వి-హబ్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఎందుకు? ఆన్సర్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇటీవల తెలంగాణలోని వి-హబ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎందుకంటే మహిళలలో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించే అవగాహన కార్యక్రమాలను చేపట్టేందుకు. అంతర్జాతీయ యునైటెడ్ నేషన్స్ శాంతి దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ మే 29. ప్రతి సంవత్సరం మే 29న అంతర్జాతీయ యునైటెడ్ నేషన్స్ శాంతి దినోత్సవంను జరుపుకుంటారు. 2025 సంవత్సరంకు సంబంధించిన థీమ్ ద ఫ్యూచర్ ఆఫ్ పీస్ కీపింగ్. ఈ దినోత్సవం సందర్భంగా భారతదేశానికి చెందిన 2 శాంతిదళ సభ్యులకు డాగ్ హామర్ షోల్డ్ పురస్కారాలు వచ్చాయి. ఆ పురస్కారాలు పొందినవారు బ్రిగేడియర్ జనరల్ అమితాబ్ జా మరియు హవల్దార్ సంజయ్ సింగ్. ఇటీవల ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఎవరికి వచ్చింది? ఆన్సర్ సుమిత్ టప్పు. ఇటీవల సుమిత్ టప్పు గారు ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీని అందుకున్నారు. ఇటీవల రొమేనియా నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ నికుసోర్ డానియల్ డాన్. ఈయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రొమేనియాకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈయన గణిత శాస్త్రవేత్త మరియు బుకారెస్ట్ మాజీ మేయర్. రొమేనియా రాజధాని బుకారెస్ట్. టెస్టెడ్ ద రిమార్కబుల్ పవర్ ఆఫ్ రిజాల్వ్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ప్యాట్రిక్ కమిన్స్. ఆస్ట్రేలియాకు చెందిన క్రికెటర్ ప్యాట్రిక్ కమిన్స్ రచించిన పుస్తకం టెస్టెడ్ ద రిమార్కబుల్ పవర్ ఆఫ్ రిజాల్వ్. టెస్ట్ క్రికెట్ ఏ హిస్టరీ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ టిమ్ విగ్మోర్. టిమ్ విగ్మోర్ గారు టెస్ట్ క్రికెట్ ఏ హిస్టరీ పుస్తకాన్ని రచించారు. ఇటీవల చారిత్రాత్మక ప్రపంచ సముద్రయాత్రను విజయవంతంగా పూర్తి చేసింది ఎవరు? ఆన్సర్ రూపా ఏ మరియు దిల్నా కే. లెఫ్టినెంట్ కమాండర్స్ రూపా ఏ మరియు దిల్నా కే గారు ఇటీవల ప్రపంచ సముద్రయాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ యాత్రను నావికా సాగర్ పరిక్రమ 2 పేరుతో 2024 అక్టోబర్ 2న గోవాలోని నావల్ ఓషియన్ సెయిలింగ్ నోడ్ నుండి ప్రారంభించారు. వీరు ప్రయాణించిన నౌక పేరు ఐఎన్ఎస్వి తరిణి. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 సదస్సు ఎక్కడ జరగనుంది? ఆన్సర్ న్యూఢిల్లీ. 2025 అక్టోబర్ 8 నుండి 11 వరకు న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సు యొక్క 9వ ఎడిషన్ జరగనుంది. ఈ సదస్సు యొక్క థీమ్ ఇన్నోవేట్ టు ట్రాన్స్ఫార్మ్. 9వ బ్రిక్స్ పరిశ్రమల మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ బ్రెజిల్. 9వ బ్రిక్స్ పరిశ్రమల మంత్రుల సమావేశం బ్రెజిల్లోని బ్రసీలియాలో జరిగింది. ఈ సమావేశం యొక్క థీమ్ స్ట్రెంథెనింగ్ ద గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్. దేశంలోనే మొట్టమొదటిసారిగా క్షీరదాల వెంట్రుకల నుంచి డిఎన్ఏను సేకరించి పరీక్షించే సాంకేతికతను అభివృద్ధి చేసింది ఎవరు? ఆన్సర్ లాకోన్స్ శాస్త్రవేత్తలు. హైదరాబాద్లోని లాకోన్స్కు చెందిన డాక్టర్ కార్తికేయన్ వాసుదేవన్ బృందము ఈ సాంకేతికతను అభివృద్ధి చేశారు. లాకోన్స్ ఫుల్ ఫామ్ లాబొరేటరీ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్. ఈ సాంకేతికతకు భారతదేశంలో పేటెంట్ లభించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.